పవన్ కళ్యాణ్ గారు అయితే మరింత ముందుకెళ్ళి ఆయన తిరుపతిలో పవనానంద స్వామి వేషం వేసుకొని వచ్చి తిరుపతి నడివీధిలో ఒక పెద్ద బహిరంగ సభలో సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నేను నడుం బిగించాను అని ఆ కాషాయ ధారణ చేసి కొండలో ఇంత లడ్డూను అపవిత్రం చేసినటువంటి నీచులు అని మమ్మల్ని తిడుతూనే ఆ రోజున శ్రీరాముని ఆలయ అయోధ్య రాముని ప్రారంభోత్సవం రోజున టీటీడీ పంపించినటువంటి లడ్డులో ఆవు కొవ్వు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు పంపించినారు అని సాక్షాత్తు పవనానంద స్వాములైనటువంటి డిప్యూటీ సీఎం గారు ప్రవచించినారని అలా ఆయన ఆ కాషాయ ధారణలో స్వాముల వారి వేషంలో వచ్చినారు. కానీ దానికి సంబంధించినటువంటి నెయ్యిని ఆ లక్ష లడ్లను సరఫరా చేయటానికి ఉత్పత్తి చేయటానికి కావలసిన నెయ్యిని ఇచ్చినటువంటి వ్యక్తి 30 లక్షల రూపాయలు ఈరోజు చంద్రబాబు గారి బోర్డులో టీటీడీ బోర్డులో ఉన్నటువంటి అంటే బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్న బోర్డులో ఉన్నటువంటి సౌరభ్ బోరా అన్నటువంటి బాంబేకి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యుడు ఆ నెయ్యిని సరఫరా చేశారు. మీరు వెంటనే మీ మాట నిజమైనప్పుడు ఆ బోరాను అరెస్ట్ చేయాలా? అవునా కదా? కల్తీ నెయ్యి, ఆవు కొవ్వు పంది కొవ్వును సరఫరా చేసిన లడ్డులను పంపించినారు అని అంటే ఖచ్చితంగా ఆయన్ను కదా మీరు అరెస్ట్ చేయాలా? మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా? ఏమీ రుజువు లేకపోగా ఎంతో భక్తితో ఆయన 30 లక్షల రూపాయలు ఇచ్చి ఆ లడ్లకు నెయ్యిని సరఫరా చేస్తే మీరు మొత్తం వైసీపీ ప్రభుత్వం మీదనే దాడి చేయటం జరిగింది. ఎక్కడా కూడా మేము ఆరోపణ చేస్తాం, వైసీపీ వాళ్ళు తుడుచుకోవాలా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు కళ్ళు మూసుకుంటే లోకమంతా చీకటైపోదు. మీరు అబద్ధం చెబితే అది మొత్తం అంతా లోకం నమ్మదు. ఈ నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయకుండా మా ప్రభుత్వంలో, మా పాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అత్యద్భుతమైనటువంటి పాలన టీటీడీలో సాగింది. చిన్న పొరపాట్లకు కూడా మేము అవకాశం ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే తమాషగా ఒక బ్రాహ్మణోత్తముడికి ఎవరో భూస్వామి పూజలు చేసినందుకు ఒక మేకను బహుకరించినారట. దారిలో దొంగలు 3 కనపడి, ఏం స్వామి కుక్కను పట్టుకొని పోతాండావే అని ఒక దొంగ, కాదయ్యా మేక అన్నాడు. ఇంకొక దొంగ ఆ తర్వాత, ఏం స్వామి కుక్కనే పట్టుకుపోతాండావే? ఏందియా, నేను కుక్కను కాదు కదా మేకను కదా తీసుకుపోతా ఉండేది అని. లేలా నువ్వు కుక్కనే తీసుకుపోతా ఉండేదని. అయినా స్వామి ఎత్తుకొని పోతా ఉన్నాడు, తీసుకొని పోతా ఉంటే మళ్ళీ 3వ దొంగ కనపడాడు. కనపడి, స్వామి ఏంది కుక్కను పట్టుకుపోతాండవే? కాదు బా మేక కదా అని. మేక అడిగా, మేక కుక్క కదా అంటే, ఒరేదేమైనా నిజమేనేమో మేకేనేమో అని ఆ మేకను దొంగకి ఇచ్చినాడంట. అట్లా మేము వైసీపీ లడ్డూలో కల్తీ చేసింది అని ఆ వీర చోర శిఖామణుల శిష్యుల మాదిరిగా తెలుగుదేశాన్ని మోస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా లేకపోతే ప్రసార మీడియాలు ఆ మేక కాదు ఇది కుక్క అని తిరుపతి లడ్డూను గురించి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉందా అని హిందువులను మీరు ఎంత ప్రచారం చేసినా హిందువులు ఎవ్వరూ కూడా దీన్ని నమ్మటం లేదు. చంద్రుణ్ణి ఇంద్రుడని దేవేంద్రుడని పొగుడుతున్నటువంటి ఈ ఎల్లో మీడియా వైపరీత్యానికి ఈ అరెస్టులే ఒక పెద్ద ఉదాహరణ. మీరెంత ప్రచారం చేసినా సుప్రీంకోర్టు నేతృత్వంలో వేసినటువంటి విచారణ చేసినటువంటి నిగ్గు
టీటీడీ నెయ్యిలో కల్తీకి సంబంధించి ఒక్క ఆరోపణ కూడా రిమాండ్ రిపోర్టులోనే ప్రస్తావించకపోవటం, దీన్నే అంటారు. ఇలాంటి ప్రచారాన్నే వినాశకాలే విపరీత బుద్ధి అనని. ఇంత దారుణంగా విష ప్రచారం చేస్తే దేవదేవుని ఆగ్రహానికి గురి కాకుండా తప్పదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నలుగురు అంధులు మత్త గజాన్ని వర్ణించినట్లు పట్టుకొని ఒకడు తొండ, ఒకడు చెవి, ఒకడు దంతము, ఒకడు కాళ్ళు అన్నట్టుగా వాళ్ళకి ఏమీ తెలియకుండా ఎలా అయితే గజాన్ని వర్ణించినారో ఈ రోజున అన్నీ తెలిసి కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియా, చంద్రబాబుకు సంబంధించినటువంటి పార్టీ, జనసేన పార్టీలు తిరుమల లడ్డూ వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం సిట్ రిమాండ్ రిపోర్టు ద్వారా స్పష్టంగా అర్థమయ్యింది. సర్వం ఎరిగినటువంటి స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీళ్ళ పీఠాలు కదిలిపోతాయి అన్నటువంటి నిజాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. చంద్రబాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మీరు మా మీద రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు, ఇది రివాజుగా మారింది కాబట్టి. కానీ మా మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోవటము అన్నది చాలా ఘోరమైన పాపము, నేరము, దుర్మార్గము. అరెస్టుకు సంబంధించినటువంటి కారణం వేరు. నివేదికలో ఎక్కడా నెయ్యి కల్తీ గురించి లేనేలేదు, నివేదిక చెప్పలేదు. కల్తీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారుల ఆలోచనల్లో ఉంది. నెయ్యిలో జరగల ఈ కల్తీ, కల్మషం, ఈ కొవ్వు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ల యొక్క ఆలోచనల్లో ఉంది. వీళ్ళ కోసమని రాసేటువంటి అక్షరాలలో ఉంది, వీళ్ళ రోత రాతల్లో ఉంది. ఇది నిజం. ఇంకా దేవదేవునికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించి ఆరోపణలు మానమని, ఆ పాపాలు చేయటాన్ని ఇకనైనా మీరు ఆపితే కనీసం పాప ప్రక్షాళనానికి అవకాశం ఉంది అని తెలియజేస్తున్నారు.